ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక పవిత్రమైనటువంటి ఆలయం గురించి ఈ విధంగా మనం మాట్లాడుకోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ప్రపంచంలోనే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి ఆ ప్రతిష్టత, ఆ గౌరవం, ఆ భక్తి భావన అనేటువంటిది అది మన భారతదేశంలో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ దక్కడం అనేది చాలా గర్వకారణం. మరి ఈ రోజు చూస్తా ఉంటే ఈ 10 నెలల కాలంలో తిరుమల యొక్క ప్రతిష్ట అనేది రోజు రోజుకి దిగజారుతున్న పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. ఇక్కడ మనం ఏదో పార్టీ గురించి ఇది కాదు, కానీ ఇందాక మనం అంటే ఇప్పుడు ఈ రోజు ప్రధాన అంశం గోవుల గురించి అనే దానికంటే జరుగుతుంది కాబట్టి అసలు గోవుల కంటే ముందు తిరుమలలో అసలు తిరుపతి లడ్డు అంటే అదొక పెద్ద వరంలాగా. ఎక్కడ ఒక తిరుమల దేవస్థానాన్ని దర్శనానికి వచ్చినటువంటి ఒక భక్తుడు తిరుమల ప్రసాదం చిన్న ఆవికి జంత పెట్టినా చాలు అది కొండంత అండ వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు అని చెప్పేటువంటి పవిత్రంగా భావించేటువంటి తిరుమల లడ్డు మీద ఒక అపవిత్రత అనేటువంటి దాన్ని ఇచ్చింది. దాన్ని చేసినాక అప్పుడే తిరుమల యొక్క పవిత్రతని దెబ్బతీసినట్టు మనం అర్థం అవుతా ఉంది. సరే, ఈ రోజుకి వచ్చేటప్పటికి సరే దాని మీద సిట్టేశారు, తర్వాత సెంట్రల్ విభాగం కూడా పనిచేస్తా ఉంది. సరే చూద్దాం, అది వేరే విషయం. అంటే ఇక్కడ తిరుమల యొక్క పవిత్రత దెబ్బతీయటం ఏదైతే ఈ కూటమి వచ్చినాకనే మొట్టమొదటిసారిగా పడినటువంటిది మనం చూస్తా ఉన్నాం అధికారం చేపట్టినాక. సరే, గోవుల విషయంకి వచ్చేటప్పటికి గోశాల అనేటువంటిది రాపకు ముందు 2020 వరకు గో సంరక్షణశాల వరకు ఉండేది. దాన్ని వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక గోశాలగా దాన్ని విస్తృతపరిచి గోశాల అనేటువంటిది ఒక పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే తిరుమలలో జరిగేటువంటి ఏదైతే అభిషేకాలకు సంబంధించినటువంటి దాంట్లో స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి దొరకలేదు. పవిత్రంగా ఒక గోశాల ఏర్పాటు చేసి దాదాపు ఇతర రాష్ట్రాల నుంచి కూడా దాతల నుంచి ఆవులు మొత్తం సేకరించి దానికి ఎలాంటి కల్తీలైన ఆహారాన్ని, అదేవిధంగా తిరుమలలో ఉన్నటువంటి తిరుపతి ఉన్నటువంటి వెటర్నరీ ఏది మన తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుకున్నటువంటి వెటర్నరీ కాలేజీ డాక్టర్లు కావచ్చు, వాళ్ళందరినీ పర్యవేక్షణలో ఎంతో పరమ పవిత్రంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే ఈరోజు ఇందాక మన నరేష్ గారు చెప్పడం జరిగింది. వాస్తవానికి చైర్మన్ గారికి ఈవో గారికి మధ్య చాలా గ్యాప్ ఉంది. ఆ పంచాయతీ మొత్తం కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తే ఆయన కూడా తలను కొట్టి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి దేనికి గ్యాప్ ఉంది? ఆధిపత్య పోరాటమా వారిద్దరి మధ్య జరుగుతూ ఉంది. ఆధిపత్య పోరాటం జరుగుతున్న క్రమంలో ఆ తొక్కిసడి విషయంలో నాది కాదు నేను కాదని చెప్పేసి ఒకరి మీద ఒకరు సాకులు చెప్పుకొని తప్పుకున్న పరిస్థితి మనం చూసాం. అయితే ఈ రోజు ఏదైతే బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు తిరుమలలో తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి గోవులు మొత్తం కూడా సరైనటువంటి ఆలనా పాలన లేకుండా, సంరక్షణ లేకుండా వాటిని గాలి కుదిరేయటం వల్ల అవి అనాథాలుగా చచ్చిపోతున్నటువంటి విషయాన్ని బయటకు తెచ్చినాక మొత్తం ఒక ఉలికిపాటు గురినటువంటి పరిస్థితులు మొత్తం కూడా మనం చూసినాక అనేక సందర్భాల్లో మన బిఆర్ నాయుడు గారు చెప్పాడు వాస్తవం చనిపోయిన మాట అని చెప్పి ఆయన చుట్టు పెట్టాడు. తర్వాత ఆ గోశాల మొత్తం చూసినటువంటి సంరక్షణ చేసేటువంటి మేనేజర్ ఉన్నారో వారే మొత్తం ఏప్రిల్ 24 నుంచి 25 వరకు మొత్తం దాదాపు 191 ఆవులు మొత్తం కూడా ఆరోగ్యరీత్యా కావచ్చు, లేదంటే రకరకాల కారణాల వల్ల చనిపోయిన మాట వాస్తవం అంగీకరించారు. ఎంత జరిగినాక ఇంకా వీళ్ళు ఎందుకండి వీళ్ళు ఎందుకు దీన్ని దాచిపెడుతున్నారు? ఈ రోజు పల్లా శ్రీనివాసరావు గారు కావచ్చు, వాళ్ళు సవాల్ ఇస్తారు. ఎస్, ఏదైతే బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఒక అంశాన్ని తెర మీద తెచ్చి ఏదైతే పరమ పవిత్రంగా భావించినటువంటి భారతదేశం ఈరోజు సనాతన ధర్మంలో గోవుకున్నటువంటి విశిష్టతని మొత్తం కూడా దెబ్బతినిపోతున్నటువంటి దాంట్లో దాన్ని బయట తెచ్చినాక దాన్ని సంరక్షించాల్సిన పరిస్థితులు భావించి ఎక్కడ చూపించడం అని చెప్పేసి సవాల్ ఇచ్చారు. సవాల్ ఇచ్చినటువంటి సందర్భంలో ఏదైతే బొమ్మన కరుణాకర్ రెడ్డి సవాల్ స్వీకరించారు. మేము స్వీకరిస్తున్నాం, మీరు నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నప్పుడు మీరెందుకు వారు వస్తారని మీరు సవాల్ ఇచ్చింది ఎవరికి? బొమ్మన కరుణాకర్ రెడ్డి గారికి. బొమ్మన కరుణాకర్ రెడ్డి గారిని తీసుకురావాలి కదా, బయటకు రావాలి కదా, వచ్చి చూపించాల్సిన బాధ్యత మీద కదా. మీరే సవాల్ ఇచ్చినాక ఆ సవాల్ స్వీకరించినటువంటి ఆ మనిషి నేను వస్తానంటే రాకుండా ఇంటికాడ గేట్ దగ్గర పోలీసులు మొత్తం పెట్టి మొత్తం పహారా కాల్సి హౌస్ అరెస్ట్ చేసినాక ఆయన ఏ విధంగా చూపిస్తాడు? అంటే ఇక్కడ ఒక విషయం కనకరావు గారు, ఇందాక జనసేన బాడి శంకర్ గారు ఏమన్నారంటే ఇప్పుడు మీ ఎంపీ గురుమూర్తి గారు గోశాల వరకు వచ్చారు, అక్కడ పోలీసులతో కాసేపు ఆర్గ్యుమెంట్ అయింది, పంపించారు. మరి ఎంపీ గారు రావడానికి వచ్చారు కదా, కరుణాకర్ రెడ్డి గారు ఎందుకు రాలేకపోయారు అంటున్నారు. వారు చెప్పారు నేను వేరే రూట్లు మారొచ్చారని చెప్పేసి. ఇక్కడ సవాల్ ఇచ్చింది ఎవరికి? బొమ్మన కరుణాకర్ రెడ్డి. ఊరుకోండి సార్, స్థానిక ఎంపీ వెళ్తారు సమాచారం ప్రభుత్వం లేకపోతే ఆపేవాళ్ళు కదా. కరుణాకర్ రెడ్డి గారిని ఇంటి ముందే మీరే చెప్పారు హౌస్ అరెస్ట్ చేశారు, అలా ఆయన కూడా అరెస్ట్ చేసేవాళ్ళు కదా. ఇక్కడ హౌస్ అరెస్ట్ అంటే ఆయన ఇంటి బయట బైఠాయించడం కాకుండా ఇంటి బయట పడుకున్నారు. ఆయన మీరు అరెస్ట్ చేస్తే పడుకున్నారు. కళ్యాణ్ గారు ఆ రోజు చంద్రబాబు వెళ్ళకపోతేనే కదా పడుకుంది రోడ్డు మీద.
అక్కడ బోర్డర్లు ఆపారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని కలవటానికి వీల్లేదని అరెస్ట్ రాజమండ్రి జైల్లో వెళ్ళగలిగింది. రాజమండ్రి జైల్లో వెళ్ళగలిగింది పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి తెగ పీకులాడుతున్నాడు కదా, మరి ఎందుకు కాశీర ఆశ్రమం గురించి కూల్చివేస్తే ఆయన శాఖలో ఉన్నటువంటి ఫారెస్ట్ లో అక్రమం ఉందని చెప్పేసి కూర్చి ఎందుకు మాట్లాడలేకపోయారు, ఎందుకు వెళ్ళలేకపోయారు? ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను, నిన్న ఈ మధ్య కాలంలో తెనాలిలో స్వయాన పవన్ కళ్యాణ్ గారి శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారి నియోజకవర్గంలో శ్రీ తెనాలి వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం పాలక మండలిని మొత్తం రకరకాల మనుషులతోటి సభ్యులు కానటువంటి వాళ్ళు తీసుకొచ్చి వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క పాలక మండలి కూడా నైట్ కి మొత్తం పాలక మండలి మార్చేసి మొత్తం కూడా వాళ్ళ కబ్జాలోకి తీసుకోవడానికి తెలుగు పార్టీ కబ్జాలు తీసుకోవడం కోసం ఒక కుట్ర జరిగింది. నిన్నగా మొన్న జరిగిందండి. ఎస్ పవన్ కళ్యాణ్ గారు అడగమని చెప్పండి, నేను నిరూపిస్తాను కూడా. 1947 ఏర్పడినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఎంతో పరమ పవిత్రంగా వైశ్యులు మొత్తం కూడా దాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తూ కొలుస్తున్నటువంటి అమ్మవారి యొక్క దేవస్థానాన్ని రాజకీయ కోణంలో తెనాలిలో గతంలో తెలుగు పార్టీ మున్సిపల్ కమిషన్ చేసినటువంటి అతను, అదేవిధంగా ఈ రోజు పాలక మండలి అధ్యక్షుడు ఏదైతే వేణుగారు ఉన్నారో వారు అనాథ గురించి అమెరికా హాస్పిటల్ ట్రీట్మెంట్ వెళ్తే ఆయన లేని సమయంలో ఏదైతే ఆలపాటి రాజా గారు కొంతమంది హిందూయేతరులు మొత్తం కూడా గుళ్ళో తీసుకొచ్చి రాత్రికి రాత్రే ఒక పాలక మండలి నియమించినటువంటి పరిస్థితి అక్కడ జరుగుతూ ఉంది. మరి ఏం చేస్తారు, ఏం సమాధానం చెబుతారు? నాదెళ్ల మనోహర్ ఏం సమాధానం చెబుతారు? అదేవిధంగా సనాతన ధర్మాన్ని భుజాన్ని వేసుకొని మొత్తం ప్రచారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్తారు అడుగుతూ ఉన్నాం. అందువల్ల ఈ రోజు ఏంటంటే తిరుమల యొక్క పవిత్రతని దెబ్బతీసినటువంటి వాళ్ళు కూటమి వాళ్లే. తిరుమల పవిత్ర కాపాడటం కోసం గోశాలు కావచ్చు, అదేవిధంగా దళిత గోవిందం అని చెప్పేసి బొమ్మల కరుణాకర్ రెడ్డి గారి టైంలోనే ప్రతి దళిత వాడికి దళిత గోవిందం పేరుతోటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాలు నిర్మించే క్రమంలో పల్లెలో తీసుకున్న పరిస్థితి మనం చూసాము. అదే క్రమంలో దాదాపు ఇందాక మీరు అన్న 2000 మంది నా మనుషులు ఉన్నారని చెప్పేసి ఏదైతే గతంలో అవుట్ సోర్సింగ్ ద్వారా కావచ్చు, ఏజెన్సీల ద్వారా అదేవిధంగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొత్తానికి కూడా రెగ్యులర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రెగ్యులేట్ చేశారు కాబట్టి ఆ కృతజ్ఞత భావంతో కరుణాకర్ రెడ్డి గారికి అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? అంతేనా మీరు అనేది? ఆ కృతజ్ఞతలో భాగంగానే ఆ పాలక మండలి ఇన్ఫర్మేషన్ ని మీ పార్టీ నేతలకు ఇస్తున్నారు. అయితే తిరుమల పవిత్రతను కానీ తిరుమలలో పనిచేసే యొక్క ఉద్యోగుల యొక్క సంరక్షణ కాపాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కరుణాకర్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నారు ఇక్కడ. అయితే బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఒక మాట అన్నారండి, కరుణాకర్ రెడ్డి గారిని సంబంధించి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కరుణాకర్ రెడ్డి గారిని కూడా మీ కూతురు పెళ్లి ఏ మతంలో చేశారు మీరు? ఒక కూతురు పెళ్లే కాదు సార్, శ్వేత అని ఒక సంస్థ పెట్టి రెడ్డి గారి సొంత అన్నయ్య సుబ్రహ్మణ్యం గారని మీ కరుణాకర్ రెడ్డి సొంత అన్నయ్య టీటీడీ ఉద్యోగస్తులకి శిక్షణ ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు? చైర్మన్ అడ్డు పెట్టుకొని శంకర్ గారు